రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచి యెహోవాను. లేవియా కాండము 20వ అధ్యాయము 8వ వచనము. భక్తుడి విధంగా అంటున్నాడు, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్దులమైనాము. మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి వలనను మా పత్రిక వలనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆరుధరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుడు చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశేపం కూడున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని నీవు ఏర్పరచుకుని ఉన్నావని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనలైన వారిని నీవు ఏర్పరచుకుని ఉన్నావని, ఎన్నికైన వారిని వ్యర్థము చేటుకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని నీవు ఏర్పరచుకుని ఉన్నావని తెలియజేసావని వ్రాయబడి ఉంది. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము నీ కట్టడలను ఆచరించి వాటిని అనుసరించి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకునే వారముగా ఉండుటకు మేము నిలకడగా ఉంటూ మాకు బోధింపబడిన విధులను చేపడుచు ప్రతి సత్కార్యమందును ప్రతి సత్వాక్యమందును స్థిరపరచబడుటకు కృప చూపమని, ప్రత్యేకమైన ప్రజగా మమ్మల్ని ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.